సూర్యాపేట జిల్లా నడిగుడి మండలం రామాపురం రెవెన్యూ పరిధిలో ఉన్న 190వ సర్వే నంబర్లో గుట్టపై వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం వేద పండితుల సాక్షిగా భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. రామాపురం, ఈకేపేట, కృష్ణానగర్, బారాకత్గూడెం, ముకుందాపురం, తెల్లబల్లి, ఈకేపేట గ్రామాలకు చెందిన వేలాది మంది భక్తులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం భక్తుల సహకారంతో కమిటీ ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జరుగుతున్నప్పుడు మీరు ఇక్కడ చెబితే దాని యొక్క ఫలితం ఉంటుంది కాబట్టి ముందుగా చెప్తున్నాను. లేదు ఎవరైనా శాశ్వతంగా ప్రతి సంవత్సరం కళ్యాణానికి నిర్వహణకి నేను ప్రతి సంవత్సరం ఒక 11,000 రూపాయలు నేను ప్రతి సంవత్సరం ఇస్తాను, శాశ్వతంగా ఎన్ని సంవత్సరాలు కళ్యాణం జరుగుతుంటే అలాంటిది ఏదైనా ఉంటే కూడా మనసులో నేను చెప్పాను ఇంతకు ముందు, మీరు ఎన్ని లక్షలు సంపాదించినా మార్చి చివరికి వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కట్ చేసి తీసుకుంటుంది వాళ్ళకి. అది 15%, 20%. మరి ఇక్కడ దేవుడు కట్ చేయడు, మనం దేవుడికి ఇస్తే 100 రెట్లు దాన్ని ఎక్కువ చేసి ఇస్తాడు మనకి. కాబట్టి మీరు ఆలోచించుకోండి, శాశ్వతంగా ప్రతి సంవత్సరం ఇంత ఇస్తాను, కళ్యాణానికి ఇవ్వచ్చు, వెండి కిరీటాలు, తర్వాత స్వామివారికి ఇవ్వచ్చు, పాదుకలు ఇవ్వచ్చు, ఇంకా ఏదైనా మీకు ఇంకేదైనా అనిపించింది, లేదంటే దేవాలయ అభివృద్ధి కోసము నేను ఇంత ఫలానా ఇంత అమౌంట్ ఇస్తాను, ఇవ్వచ్చు. మీకు కమిటీ సభ్యులు ఎవరైనా ఒకరిని ఏర్పాటు చేయండి ఈ స్వామివారి యొక్క ఏదైనా సమర్పణ రాసుకోవడానికి. తదుపరి స్వామివారికి అమ్మవారి కళ్యాణంలో ఇప్పుడు మనం పెళ్లి చేసేటప్పుడు 2 వైపులా కూడా ఎవరి వంశం ఏమిటి అనేది తెలుసుకుంటాం. అదేవిధంగా మరి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరిగింది ఇక్కడ, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి అని పెళ్లి చేసినప్పుడు అంటారు కదా, నేను ఈ దేవాలయ అభివృద్ధి కోసం ఇంత పైసలు ఇద్దాం అనుకున్నాను అని వాగ్దానం చేయొచ్చు, లేదంటే ఈ కిరీటం చెబితే దాని యొక్క ఫలితం ఉంటుంది కాబట్టి ముందుగా చెప్తున్నాను. లేదు ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కట్ చేసి తీసుకుంటుంది వాళ్ళకి, అది 15%, 20%. తదుపరి స్వామివారికి అమ్మవారి కళ్యాణంలో ఇప్పుడు మనం పెళ్లి చేసేటప్పుడు 2 వైపులా కూడా ఎవరి వంశం ఏమిటి అనేది తెలుసుకుంటాం. అదేవిధంగా మరి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరిగింది ఇక్కడ, అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి అని పెళ్లి చేసినప్పుడు అంటారు కదా. అగరబత్తులైనా సరే అల్లకి పోలేవారు మిగతా వాళ్ళు. మాత్రం సహకరించండి అందరికి. మీరు రేపు వచ్చి ఎంతసేపు కూర్చున్నా మీ అవుతాను, లేకపోతే మాత్రం కూర్చోడానికి అమ్మ మీ అమ్మాయి పిల్లలు మీరు అడ్డం ఉండదు, ఇబ్బంది ఒక పక్కకు ఉండదు, మధ్యలో ఉండొద్దు. గోత్ర సతీష్ రెడ్డి నావశ్య, శిరీష నావతి, వంశిక నావశ్య, అన్విత నావశ్య, తిరుపమ నావతి, సాగు బ్రహ్మానం